మన ఛానల్ మొత్తంలో ఇలా కూర్చొని వీడియో ఇంతవరకు ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఎప్పుడు ఏదో వర్క్ చేసుకుంటూనే అప్లోడ్ చేశాను. అంటే కిచెన్ వర్క్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, లేకపోతే స్టిచ్చింగ్ వర్క్ చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఫస్ట్ టైం ఇలా కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను. అసలు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే మొన్న నేను పోస్ట్ పెట్టాను కదా, దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ అడగండి అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు, మీరు స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు, ఎంత పే చేశారు, అసలు మిషన్ కాస్ట్ ఎంత పడింది, మీరు బాగా సెల్ఫిష్ లాగా ఉన్నారే, చాలామంది అడుగుతున్నారు కటింగ్ స్టిచ్చింగ్ ఎందుకు పెట్టట్లేదు, మిమ్మల్ని అన్ఫాలో చేసేస్తాం. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి, లేదంటే అన్ఫాలో చేస్తాం. స్వీట్ వార్నింగ్, మాకు చెప్పడం వల్ల కటింగ్ స్టిచ్చింగ్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటారు, ప్రెజెంట్ ఎందుకు తీసుకోవడం లేదు, అలాగే మీ హస్బెండ్ గురించి, మీ గురించి, మీ స్టడీ గురించి చెప్పండి. మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఇస్తారా, టాప్ కటింగ్లో ఏమైనా టిప్స్ చెప్తారా అనేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఈరోజు ఆన్సర్ చేద్దామనేసి ఇలా కూర్చున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ మాట వచ్చేసి ఎన్నాళ్ళు అవుతుందో అసలు 1 by 1 క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి మీరందరూ అడిగే క్వశ్చన్ అండి, కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అన్నారు. వీక్లీ వన్స్ పెడతానన్నారు, ఇప్పుడు అది కూడా పెట్టడం మానేసారే అంటున్నారు. అసలు ముందు ఒక్కటి ఆలోచించండి, నేను బ్లాగ్స్ ఏమైనా పెడుతున్నానా, నేను బ్లాగ్స్ పెట్టి కటింగ్ స్టిచ్ని అవాయిడ్ చేస్తే అప్పుడు మీరు నన్ను తిట్టని నేను యాక్సెప్ట్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అందరు నన్ను చూసి చేసింది కటింగ్ స్టిచ్చింగ్ గురించి ఫాలో చేశారు. కానీ నేను బ్లాగ్సే పెట్టట్లేదంటే నన్ను అర్థం చేసుకోండి, నా పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా. మొన్నటి వరకు ఫెస్టివల్, నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉంది, నాకు ఇప్పుడు ఫెస్టివల్, నాకు కుదరట్లేదు, పెట్టట్లేదు అని నేను మంచిగా వీడియోస్లో ముందే చెప్పాను. కానీ ఆ వీడియోస్ ఎవ్వరూ చూడట్లేదు. అదంతా అయిపోయింది, ఫెస్టివల్ అయిపోయింది. దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళొచ్చిన తరువాత నాకు అసలు ఏ ఊరు వెళ్ళినా కూడా నేను మనిషిని అవ్వను. ఓన్లీ 5 days అయినా టైం పట్టిద్ది, నాకు ఒక 1 week అయినా పట్టిద్ది. మిషన్ ఎక్కలేను, అదొక టైప్ ఆఫ్ లేజినెస్ ఉండిద్ది. మళ్ళీ ఏమో నాకు రాగానే పీరియడ్ వచ్చింది, అదొక ప్రాబ్లం ఉంది. నేను స్టిచ్చింగ్ వర్క్ చేయడానికి కాదు, అసలు ముందు బ్లాగ్స్ తీయడానికి ఓపిక లేదు నా దగ్గర. నాకు ఖచ్చితంగా కోల్డ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా కోల్డ్ ఉంది, పీరియడ్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఒక లేజినెస్, అసలు నాకు ఏ పని చేయాలని ఇంట్రెస్టే రాలేదు. అందువల్ల ఏ స్టిచ్చింగ్ వీడియోసే కాదండి, బ్లాగ్స్ కూడా నేను పెట్టలేదు. అదే అర్థం చేసుకోండి. అది బ్లాగ్స్ పెట్టి స్టిచ్చింగ్ వీడియోస్ని పక్కన పెట్టేస్తే అప్పుడు మీరు తిట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అది కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూగా పెడతాను, వీక్లీ వన్స్ అయినా. అది అందుకనే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇప్పుడు వరకు పెట్టలే, అసలు బ్లాగ్స్ కానీ ఏమీ తీయలే. నాకు అలా ఉంది, వచ్చిన దగ్గర నుంచి బాడీ పెయిన్స్, కోల్డ్, పీరియడ్ అన్నీ మిక్సీ అయి ఉన్నాయి అనమాట. అందువల్ల నాకు కుదరలేదు. అది నా ఇబ్బంది. నేను వచ్చిందే మండే నైట్ వచ్చా. ఈ 4 days కొంచెం రెస్ట్ తీసుకున్నానండి, నేను మెషిన్ కూడా ఎక్కలేదు, అర్థం చేసుకోండి. అందుకనే ఖచ్చితంగా పెడతాను. ఆల్రెడీ నా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసాను. అది ఒక 1.5 year బ్యాక్ వీడియో, బట్ అది ఓల్డ్ వీడియో, అందరు చూసి ఉండరు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. వీడియోని చాలా షార్ట్గా కట్ చేసేస్తాను, ఓకే లెంత్గా అయితే పెంచను, మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. మీరు స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు? నేను వచ్చేపాటికి స్టిచ్చింగ్ ఆంధ్రాలో అమ్మ వాళ్ళ ఇంటికాడైతే నేర్చుకున్నాను. బిఫోర్ మ్యారేజ్ డిగ్రీ చదువుతూ, డిగ్రీ హాఫ్ డేసే ఉండేవి కాబట్టి మిగతా హాఫ్ స్టిచ్చింగ్కి వెళ్ళేదాన్ని. ఓన్లీ 3 monthsే నేర్చుకున్నా. నేను పే చేసిన ఫీ వచ్చేపాటికి 400 rupees అండి. మంత్లీ 3 monthsనే పే చేసా. 4th month నాన్న అడిగాను, నాన్న 400 కట్టాలి ఇవ్వంటే, వద్దా 400 ఏంటి అది ఇది అన్నారు. అబ్బాయి ఇంకొద్దులే, వీళ్ళని అడిగి నేను కుట్టుకొని ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఈ వీడియో మా అమ్మ నాన్న కూడా చూస్తారు పక్క. ఏంటి పద్దాక 400 అది ఇది అనేపాటికి, అబ్బా వీళ్ళని పద్దాక అడగడం ఇదంతా ఎందుకు, 3 months వెళ్ళాను కదా, వచ్చిందే సాగదిద్దాము, మనం ఏం బయట వాళ్ళు కుట్టాం కదా, ఇప్పుడు నాకు నేనే కదా అనుకొని స్టాప్ చేసేసాను. నేను 3 months నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకొని మానేసా. నిజం చెప్తున్నా. అప్పుడు నాకు టచ్ మొబైల్ కూడా లేదు, డిగ్రీలో నాకు టచ్ మొబైల్ కూడా లేదు, యూట్యూబ్లో చూసి నేర్చుకుంది లేదు. అంతా కూడా ఇది వాడే బయట వాళ్ళకి ఎవరికైనా స్టిచ్ చేసినా, మోడల్ స్టిచ్ చేసినా ఇలా పెడితే బాగుంటుందేమో, అలా పెడితే బాగుంటుందేమో అనుకొని నా ఐడియాతోనే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ బయట వాళ్ళకి స్టిచ్ చేసేసేదాన్ని, అలాగే కుట్టేదాన్ని. ఎన్ని మంత్స్ నేర్చుకున్నా? 3 months నేర్చుకున్నా, 400 పే చేశాను. 4th month మానేసా, అది కూడా బేసిక్స్ నేర్చుకొని మానేసా. అర్థమైందా? పోస్ట్లో హన్వీది హ్యాపీ బర్త్డే ఫోటో ఒకటి పెడితే చాలామంది హ్యాపీ బర్త్డే హనీ తల్లి అని పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ హన్వీ బర్త్డే April 22, బట్ ఆ ఫోటో బాగుందని జస్ట్ పోస్ట్లో పెట్టాను, అందరు బర్త్డే అనుకుంటున్నారు. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ నౌ అబౌట్ యూ అండ్ యువర్ హస్బెండ్ స్టడీ గురించి అడుగుతున్నారు. నా గురించి, మా ఆయన గురించి అయితే అడుగుతున్నారు.
నేను వచ్చేపాటికి ఎంబీఏ ఫినాన్స్ అయితే కంప్లీట్ చేశానండి. ఆంధ్రాలో విజయవాడ మాంటిసోరీ మహిళా కళాశాల. దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా దాంట్లోనే చదివైతే ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. నేను అక్కడ ఎంబీఏ అయితే కంప్లీట్ చేశాను. దాని బేస్ మీదే ఈ కోర్స్ నేర్చుకొని టాలీ మీద అక్కడ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వర్క్ చేశాను ఆంధ్రాలో. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయి చెన్నై వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 1 ఇయర్ అకౌంటెంట్గా వర్క్ చేశాను. తర్వాత హన్వీగాడు కన్సీవ్ అయ్యాను, అంతా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను, మీ అందరికీ ఇలా యూట్యూబ్ ద్వారా కనిపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ స్టడీ కూడా వచ్చేపాటికి సేమ్, తను కూడా ఎంబీఏ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. మన పళ్ళు ఉండగా కత్తిరి ఎందుకు, పో డోర్ క్లోజ్ చేయి. కోపం వస్తుంది, మధ్యలో వస్తాయి. ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటారు, అసలు ఎందుకు తీసుకోవట్లేదు, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. అసలు ఆర్డర్స్ నేను వచ్చేపాటికి ఈ మంత్ ఎండింగ్లో తీసుకుందామని నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి వచ్చేసిన అమ్మటే స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేసేస్తాను. పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్టిచ్ చేసి పంపించేస్తా. ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే ఫెబ్ ఫస్ట్ వీక్ కానీ తీసుకుందామని నేను ఫిక్స్ అయ్యా. కానీ ఇక్కడ ఏమైందంటే, వచ్చి నాకు చెప్పాను కదా నాకు ఇలా హెల్త్ బాగాలేదు అనేసి, అవి ఏమీ కూడా నేను స్టిచ్ చేయలే. సంక్రాంతికి వెళ్ళే ముందు అందరిది 20 ఫ్రాక్స్ 15 ఫ్రాక్స్ 10 అలా ఇచ్చారు నాకు. కానీ నేను అందరికీ ఫుల్గా అయితే ఇవ్వలేదు, నాకు అప్పుడు సెట్ అవ్వాలి, కుదరలా. కాబట్టి 10 ఇచ్చిన వాళ్ళకి 5 ఇచ్చాను, 20 ఇచ్చిన వాళ్ళకి 10 ఇచ్చాను. అందరికీ కూడా ఇంకా నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆర్డర్ తీసుకోవాలి. వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయినాక ఆర్డర్స్ తీసుకుంటా. ఇప్పుడు మీకు ఆర్డర్స్ ఇచ్చేస్తా, మీరు నాకు పంపించిన కానిండి కౌంటింగ్ చేసుకుంటారు. ఇన్ని డేస్ అయిపోయిందంటే నాకు అదొక మెంటల్ టెన్షన్ లాగా, ఒక స్ట్రెస్ లాగా వచ్చేస్తుంది బాడీకి. అందుకని నాకు భయం వేసేస్తుంది అనమాట. ఈ ఉన్నవి కంప్లీట్ చేయలేదు, ఆర్డర్స్ తీసేసుకున్న అయ్యి చాలా బర్డెన్ అయిపోతుంది ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి. అందుకనేసేసి ఏమనుకున్నానంటే, వద్దు ఆర్డర్స్ ఏం తీసుకోవద్దు, ప్రెజెంట్ ఉన్నవన్నీ క్లియర్ చేసేద్దాం. నాకు నిజం చెప్పాలంటే 1 ఇయర్ అయిందండి ఇక్కడ అపార్ట్మెంట్లో ఒక అక్క ఇచ్చి. 1 ఇయర్ నుంచి అలాగే నా అక్క అడగట్లేదని మరీ దారుణం. నేను అసలు ఇప్పుడు ఆ అక్క కూడా అందరి క్లియర్ చేసేసిన తరువాతే ఆర్డర్స్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యా. ఇంకోటి అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టమంటున్నారు, వాటికి రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అని. నేను ఇప్పుడు రిప్లై ఇస్తానండి. మీరు క్వశ్చన్ వేస్తున్నారు, మా బేబీకి ఇలాగ 3 ఇయర్స్ అండి, నాకు ఇన్ని ఫ్రాక్స్ కావాలంటున్నారు. నేను వచ్చి ఏం రిప్లై ఇవ్వను. లేదండి ప్రెజెంట్ ఆర్డర్స్ తీసుకోవట్లేదని చాలా వీడియోస్లో చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆర్డర్స్ తీసుకోవట్లేదని ఏం పెట్టని చెప్పండి. 100 మెసేజ్లు ఉన్నాయి, 100 మంది మెసేజ్లకి అది రిప్లై ఇవ్వగలనా? అందుకనేసి ఇప్పుడు నేను ఆర్డర్స్ తీసుకుంటున్నాను అనుకో, సో అండి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతా. నేను అసలు ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటాను నాకే కన్ఫ్యూజ్గా ఉంది, ఉన్న ఆర్డర్స్ అవ్వకొట్టలేదు కాబట్టి. అది అందుకనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రిప్లై ఇచ్చాను అనుకోండి, ఇంకా అలా చాటింగ్ చేస్తూనే ఉంటున్నాను నేను కంటిన్యూగా. అంటే మెసేజ్ పెట్టేవాళ్ళు, మా బేబీ ఏజ్ ఇంత, మాకు ఇన్ని ఫ్రాక్స్ కావాలి, క్లాత్ మేమే పంపిస్తామని పెట్టట్లా. హాయ్ సిస్టర్ అంతే, నేను హాయ్ పెడతా, మళ్ళీ నేను రేపు చూస్తా. వాళ్ళు రేపు మా బేబీకి ఫ్రాక్స్ కావాలి, నేను ఈరోజు చూసి మీ బేబీ ఏజ్ ఎంత, మళ్ళీ వాళ్ళు రేపు పెడతారు, ఈరోజు కాదు మెసేజ్. అన్నానని కాదండి, చెప్తున్నా. నాకు ఇది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. రేపు ఏమని పెడతారు, మా బేబీకి ఇన్ని ఫ్రాక్స్ కావాలి, ఫ్యాబ్రిక్ మీరు పంపుతారా నేనే ఇవ్వాలి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వాళ్ళు ఒక క్వశ్చన్. అది ఇంత లెంత్ అయిపోతుంది. నాకు అంతలాగా కూర్చొని మెసేజ్లు రిప్లై చేసి అంతలాగా ఉండట్ల టైం ఏమో. అందుకనే నేనేంటంటే వన్స్ ఓపెన్ చేశానంటే దానికే కూర్చుండి టైం అలాగే స్పెండ్ చేయాల్సి వస్తున్నాయి. నేను కంప్లీట్గా ఓపెన్ చేయాలి. ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటామో అప్పుడే ఓపెన్ చేద్దాము అన్నట్టుగా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చెయ్యట్లా, చెప్తున్నాను కదా. అది క్లారిటీ వచ్చింది కదా. ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ చేస్తానండి. ఈ మంత్ అయితే వదిలేసేయండి, ఉన్న ఆర్డర్స్ అయితే క్లియర్ చేసుకుంటాను. అది ఆర్డర్స్ ఎందుకు తీసుకోవట్లేదో కూడా చెప్పాను. హెల్త్ బాగాలేదు వచ్చిన కాండి, పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవట్లేదు. టాప్ కటింగ్లో 1 ఇంచ్ కట్ చేసుకోమన్నారు కదా, పెప్లం టాప్కి కూడా అలా కట్ చేసుకోవాలా, అర్థమైందా? ఇప్పుడు టాప్ వచ్చేపాటికి ఇలా ఉంటుంది, నేను క్రాస్ ఇలా తీసుకోండి అని అంటాను. అంటే ఇప్పుడు నాకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈ టాప్కి ఇటు సైడ్ 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోండి అని చెప్తున్నా. అలాగే పెప్లం టాప్కి తీయాలా అని అడిగారు ఒకరు. అది తీయకూడదండి. పెప్లం టాప్కి వచ్చేపాటికి ఈక్వల్గా ఉండాలి టాప్ పార్ట్ అనేది. నార్మల్ ఫ్రాక్స్కి మాత్రమే జాయిన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా తీయాలి. బాటమ్ పార్ట్ టాప్కి జాయిన్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ పైకి తీయాలి, పెప్లం టాప్కి తీయక్కర్లేదు. మాకు చెప్పడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? కటింగ్ స్టిచ్చింగ్ చెప్పడం వల్ల మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? నాకు అసలు అలాంటి ఫీలింగ్సే ఉండవండి. అలాంటి ఫీలింగ్స్ ఉంటే నేను ఒక్క వీడియో కోసం డే అంతా టైం స్పెండ్ చేయను అసలు. నిజం చెప్పాలంటే అందరూ వీడియోస్ని కంపేర్ చేసుకుంటే మీరు వచ్చిన దాంట్లో వచ్చే కామెంట్స్ ఎలా వస్తాయంటే,
అక్కడ నువ్వు చాలా క్లియర్గా చెప్తున్నావు, బేసిక్ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నావు అన్నారు. నాకు ఎంత ఓపిక్గా చెప్తానో మీరు ఆ మెసేజ్ రాగానే నాకు అసలు కష్టపడిందంతా మర్చిపోతా నిజం చెప్పాలంటే. నేను ఫీల్ అవ్వడానికైతే అక్కడ ఏమీ లేదండి. కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు, మీరు రిప్లై ఇవ్వట్లేదంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఆల్రెడీ నా ప్రాబ్లం చెప్పాను. ఇంట్లో ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, అవే స్టిచ్ చేయడానికి ఓపిక రావట్లేదు. ఇంక కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏం పెట్టని చెప్పండి, మీరే అర్థం చేసుకోండి. చాలామంది అక్క 8 ఇయర్స్ బేబీకి కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి, 11 ఇయర్స్ బేబీకి చూపించండి అని అడుగుతున్నారు. నా దగ్గర ఇప్పుడు ఈ కుట్టిని ఇప్పుడు 8 ఇయర్స్ బేబీకి కుడతా, ఆ ఫ్రాక్ ఏం చేయాలి నేను? ఒక కస్టమర్ది అనుకోండి నేను చూపించగలుగుతాను. ఇప్పుడు 8 ఇయర్స్ నా దగ్గర ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడు వరకు. 7 ఇయర్సే మొన్న స్టిచ్ చేయడం హైయెస్ట్. మొన్నటి వరకు 5 ఇయర్స్ బిలోనే స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు 7 ఇయర్స్ రావడం హైయెస్ట్. అది కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి టైం లేదు కాబట్టి స్టిచ్ చేసి ఇచ్చేసా. మీరేమో 11 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించని అని అడుగుతున్నారు. అవి నేను ఎలా చూపించగలుగుతాను ఒకసారి ఆలోచించండి. నేను ఎలాంటి వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా స్టిచ్ చేసుకునే విధంగా హన్వీని పెట్టి, హన్వీ ఫ్రాక్ పెట్టి మీ బేబీ ఫ్రాక్ ఇలా తీసుకోండి, ఏ ఏజ్ వాళ్ళైనా ఆ వీడియో చూసి స్టిచ్ చేసుకునే విధంగా చెప్తున్నా నేను. మళ్ళీ మీరు వచ్చి 9 ఇయర్స్కి చెప్పండి, 10 ఇయర్స్కి చెప్పండి అని అంటే సెట్ అవ్వట్లేదు అబ్బా. అవి నేను కుట్టి నేను ఏం చేస్తాను చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టిన దాంట్లోకి వెళ్ళి చూస్తే ఓన్లీ 4 ఇయర్స్కే నేను చూపించలా, ఎవరైనా కుట్టుకునే విధంగా చూపించా. యోక్ పార్ట్ అయితే షోల్డర్ దగ్గర నుంచి ఇలా నడుం పార్ట్ వరకు తీసుకోండి, దానికి 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి అని ఏ ఏజ్ వాళ్ళైనా స్టిచ్ చేసుకో. ఆఖరికి మన ఏజ్ వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకునే అంతలాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. అర్థమవుతుందా? నేను ఫీల్ అవ్వడానికైతే ఏమీ లేదు. నేను ఇంకా మీకు అర్థం అవ్వాలని నిజం చెప్పాలంటే ఒక్క వీడియోని ఎంత లాంగుగా ఎన్ని వేలో చెప్పుకుంటానంటే అన్ని వేలో చెప్పుకొని నేను ఎడిట్ చేసినప్పుడు అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది అనే బిట్టు మాత్రమే తీసుకొని మిగతాదంతా డిలీట్ కొడతాను. అది ఒక వీడియోని ఎడిట్ చేయడానికి 5 అవర్స్ టైం స్పెండ్ చేస్తాను నేను. 5 అవర్స్ ఆల్రెడీ మాట్లాడిన వీడియోనే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేలో చెప్తా ఉంటాను అనమాట. ఏది అర్థమవుతుందో తెలియదు కదా అని. ఎడిట్ చేసినప్పుడు ఇది ఈజీగా ఉంది, ఇది వీళ్ళకైతే అర్థమవుతుంది అన్నట్టుగా అయితే ఆ బిట్ తీసుకొని యాడ్ చేస్తా. నేను ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నా ద్వారా 4 నేర్చుకుంటారు, 4 స్టిచ్ చేసుకుంటారు అంటే నాకు ఇంకా హ్యాపీ. చాలామంది పెడుతున్నారు కూడా, అక్క మీ వీడియో చూసి మా పాపకి స్టిచ్ చేశాను, చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అనేసి. అంబా చాలా ఇంకా లైఫ్కి అన్నట్టుంటుంది నాకైతే. నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అయితే అది, మీరు ఏదైనా అనుకోండి. అలాగే బేబీ ఫ్రాక్స్కి కాస్ట్ ఎలా తీసుకుంటారని అడిగారు. ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియోనే పెట్టానండి నా ఛానల్లో. ఎన్నాల్లో కూడా అయిపోలేదు, ఒక బిఫోర్ 1 మంత్ అంతే. ఏ బేబీకి ఎంత కాస్ట్ తీసుకుంటాను అనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాను నేనైతే. ఒకసారి అది వెళ్ళైతే చూసేయండి. మళ్ళీ ఇక్కడ కాస్ట్ గురించి డిస్కషన్ ఎందుకు, దాంట్లో ఓన్లీ కాస్ట్ గురించే పెట్టా, ఇంకేమి డిస్కషన్ చేయాలా, లెంత్ కూడా పెంచలా. కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి లేదంటే అన్ఫాలో చేసేస్తాం. స్వీట్ వార్నింగ్, చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి, అన్ఫాలో చేసేస్తాము. బ్లాగ్స్ పెడితే మీరు ఈ మాట అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తానండి. నేను బ్లాగ్స్ కూడా పెట్టట్లేదు, అది అర్థం చేసుకోండి. కటింగ్ స్టిచ్చింగ్ పెట్టకపోతే అన్ఫాలో చేసేస్తామని. అసలు ముందుగా నిజం చెప్పాలంటే మంది బ్లాగ్స్ ఛానల్, కటింగ్ స్టిచ్చింగ్ ఛానలే కాదు అసలు. బ్లాగ్స్ ఛానల్ కాస్త మీరందరూ నన్ను ఇలా ఇష్టపడుతున్నారు అనేసి వీక్లీ వన్స్ ఒకటి పెడతానని నేను మాట ఇచ్చా, కాదు అని అనట్లా. బట్ హెల్త్ సహకరించలేదు కాబట్టి పెట్టట్లేదు. ఇంకా నేనేం చేయలేనండి. అన్ఫాలో చేస్తానంటే ఇంకా మీ ఇష్టం, నేనేం చెప్పలేను, దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. మీ మిషన్ కాస్ట్ ఎంత? నేనైతే 22K అయితే తీసుకున్నానండి. ఇక్కడ చెన్నైలోనే తీసుకున్నాను. అడ్రస్ కూడా నేను ఆ మిషన్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, క్లియర్గా అయితే చెప్పా అడ్రస్తో సహా. మీరు బాగా సెల్ఫిష్ లాగా ఉన్నారు, కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నా, రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు, అన్ఫాలో చేస్తాం. ఏమండి మీరు సెల్ఫిష్లా ఉన్న, అసలు నా వీడియోస్ చూస్తే మీకు అసలు అది అనాలనిపిస్తుందా? సెల్ఫిషా? అసలు నేను ఎక్కడైనా కూడా మీకు దాసేసి మెయిన్ పాయింట్స్ చెప్పకుండా పైన లాగిచ్చేసాను అసలు వీడియో ఎక్కడైనా? సెల్ఫిష్ అంటున్నారు. ముందు అసలు నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూసినాక మీరు ఈ మాట మాట్లాడండి. మీకు అర్థం అవ్వాలని ఎంత గుచ్చి ఇలా తీసుకోండి అలా తీసుకోండి అని అన్ని వేలో చెప్తున్నా. అదే నేను సెల్ఫిష్ అయ్యి నా ద్వారా వాళ్ళు నేర్చేసుకుంటారు, వాళ్ళు బాగుపడిపోతారు అనుకుంటే నేను అంత లెంత్గా చెప్పను అసలు. సో ఇది తీసేసుకోండి, కట్ చేసేయండి, ఇలా కుట్టేనని పైన లాగిచ్చేస్తాను అందరిలాగా. కానీ నేను అలా ఫీల్ అవ్వను. నా ద్వారా 4 నేర్చుకుంటా, మంచిది, ఇంకా నాకు హ్యాపీగా అనిపిస్తుంది.
వీళ్ళు కూడా అన్ఫాలో చేసేస్తాం మీ ఇష్టం అంటున్నారు. చేస్తున్నాను ఫేస్ టు ఫేస్, నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటే ఓకే, లేదు మాకు కటింగ్ స్టిచ్చింగే కావాలి మీరు అది పెడితేనే ఫాలో అవుతానంటే ఇంకా మీ చాయిస్ మీ ఇష్టం. అది ఇంకా నేను అంతకు మించి ఏమీ చేయలేను. ఎందుకు అని అంటున్నానంటే బ్లాగ్స్ ఛానల్ని కటింగ్ స్టిచ్చింగ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి. మిమ్మల్ని నేను ఎంత అర్థం చేసుకున్నానో నన్ను కూడా మీరు అదే విధంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నా ప్రాబ్లం మీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడారు, మీరు కూడా తప్పు కాదు. నేను అయినా రెస్పాండ్ అవ్వచ్చు కదా అంటే ఎంతమందికి రెస్పాండ్ అవ్వండి. అసలు కటింగ్ స్టిచ్చింగ్ అని అడుగుతున్నారు. ముందు అసలు లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ నేను క్లియర్గా చెప్తున్నా, ప్రజెంట్ నాకు కుదరలేదు, ఫెస్టివల్ ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను, హెల్త్ బాగాలేదు అనేసి. ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను. అందుకని ప్రతి ఒక్కరికి ఏం రిప్లై ఇవ్వని చెప్పండి. కటింగ్ స్టిచ్చింగ్ ఒకసారి నా షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ వెళ్ళి ఒకసారి కామెంట్స్ చూడండి. నాకు తెలిసి 15 మందిలో 14 మంది కటింగ్ స్టిచ్చింగే అడుగుతున్నారు. ఆ 14 మందికి ఏమి రిప్లై ఇవ్వను నేను. 14 ఆల్రెడీ ఒకరికి ఇద్దరికి రిప్లై ఇస్తున్నాను, ప్రజెంట్ హెల్త్ బాగాలేదండి అందుకని నేను ఇవ్వట్లేదని. ఆ కామెంట్ చూసేనా వాళ్ళు రెస్పాండ్ ఓకే దీనికి హెల్త్ బాగాలేదు అని అనుకోవచ్చు కదా. అస్సలు అనుకోవట్లా. మళ్ళీ వచ్చి కటింగ్ స్టిచ్చింగ్ పెట్టకపోతే అన్ఫాలో చేసేస్తాం అది ఇది అంటున్నారు. అదనమాట. ఇంకా మీ చాయిస్, మీకే వదిలేసా, ఇంకా మీ ఇష్టం. అలాగే చాలామంది నేను వీడియోస్ చూపించినప్పుడు ఫ్యాబ్రిక్ లింక్ అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఈ మధ్య నేనైతే యూస్ చేయట్లేదు, కస్టమరే సెండ్ చేసిన ఫ్యాబ్రిక్కే నేను స్టిచ్ చేస్తున్నా. కాబట్టి కస్టమర్ సెండ్ చేసిన ఫ్యాబ్రిక్ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ షాప్ బయట తీసుకున్నారు. వాళ్ళు మీషోలో కానీ సంథింగ్ ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకుంటే కంపల్సరీ మీకు కూడా నేను లింక్ అనేది ఇస్తాను. కానీ వాళ్ళు వచ్చేసి బయట తీసుకున్నారంట. వన్స్ నాకు ఏదైనా కానీ లింక్ అని కామెంట్ అని రాగానే నేను కస్టమర్కి ఖచ్చితంగా మెసేజ్ పెడతా, అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు, చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేమైనా లింక్ ఇస్తావా అనేసి. లేదరా బయట తీసుకున్నాను అంటే ఓకే ఎనఫ్. చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేసి. నేను 2 times ఫ్యాబ్రిక్ తీసుకొచ్చానండి. అది ఎక్కడ అంటే చెన్నై మేడవాకం అనమాట, జయచంద్ర. చెన్నైలో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ నేను అడ్రస్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ సరౌండర్లో ఎవరైనా ఉన్న వాళ్ళు తీసుకుంటారనేసి. అక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి. హన్వీకి నేను 2-3 స్టిచ్ చేశాను కదా, అసలు వాష్ చేసినాక కలర్ ఫేడ్ అవ్వడం అనేదే ఉండదు. మీటర్ వచ్చేసి 120, 130, 140, 150 ఈ రేంజ్లోనే ఉంటుంది. 100 బిలో అయితే ఉండనే ఉండదు. కొంచెం కాస్ట్ మీటర్ ఎక్కువే అనిపిస్తుంది, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఏదైనా స్టిచ్ చేపిస్తున్నామంటే క్వాలిటీ బాగుంటేనే. కలర్ పోయేవి 100 కాదు 50 రూపీస్ పెట్టి స్టిచ్ చేయించిన స్టిచ్చింగ్ ఛార్జెస్ వేస్ట్, కొరియర్ ఛార్జెస్ వేస్ట్, ఇవన్నీ వేస్ట్. కాబట్టి క్వాలిటీ ఉన్నాయి, రూపాయి ఎక్స్ట్రా అయినా కూడా పిల్లలకి ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. అది అనమాట. అక్కడే తీసుకుంటా, అడ్రస్ చెప్పేశాను. అలాగే ఇంకో క్వశ్చన్ అడిగారు, పిల్లలకి మీరు లైనింగ్ వేస్తారా అనేసి. పిల్లలి ఫ్రాక్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ క్లాత్ని బట్టి డిపెండ్ అవుతాను. క్లాత్ కొంచెం థిక్గా ఉందనుకోండి లైనింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ ఉంది, దీనికి లైనింగే లేదు. యోక్ పార్ట్కి అయితే ఉంది, బాటమ్ పార్ట్కి లైనింగే లేదు. దీనికి వచ్చేసి 99% రెడీమేడ్ ఆర్ట్కి ఆల్మోస్ట్ లైనింగ్ ఉండదండి. లైనింగ్ లేదని ఎక్కువ రోజులు ఉండదా. నేను ఇది 2 years అయిందండి తీసుకొని. 2 years కూడా చెక్కు చెదరదు. డిపెండింగ్ క్లాత్ని బట్టి ఆధారపడి ఉండిద్ది. ఆల్మోస్ట్ నాకు ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది, పలచగా లేదు, వాష్ చేసినాక థిక్ అయిపోతుంది అనుకుంటే లైనింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. లైనింగ్ వేస్తే ఎక్కువ రోజులు మళ్ళీద్ది, లైనింగ్ లేకపోతే తక్కువ రోజులు మళ్ళీద్ది. ఇదంతా కాదండి, డిపెండింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి ఆధారపడి ఉండిద్ది. ఎందుకంటున్నానంటే మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ 80% అయినా 80% బాగుంటుంది, 20% కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది. అది మనం ఒక 5 washes అయిపోయిన తర్వాత కొంచెం ఓల్డ్గానే అయిపోతుంది, అంటే కొంచెం పాత దానిలాగే కనిపిస్తుంది. అది లైనింగ్ వేసినా వేయకపోయినా కొంచెం డల్ అవుతుంది. అది ఇప్పుడు లైనింగ్ వేసి లైనింగ్ కాస్ట్ వేస్తాను. లైనింగ్ స్టిచ్ చేసినందుకు నార్మల్ ఫ్రాక్ కన్నా లైనింగ్ స్టిచ్చింగ్ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది. ఆ 50 రూపీస్ అలాగే లైనింగ్ ఛార్జెస్ మీకు ఎక్కువైపోతుంది కదా. కాస్ట్ కూడా మీరే పెట్టుకుంటారు కదా, ఇంకా నాకేంటి బాధ చెప్పండి. వేయడానికి నాకేంటి బాధ. బట్ నేను అదే ఆలోచిస్తాను, ఈ ఫ్యాబ్రిక్ ఎన్ని రోజులు ఉండిద్ది అంటే. ఒక క్లాత్ నేను స్టిచ్ చేసినప్పుడు నాకు అర్థమవుతుందండి, కలర్ కొన్నిటిగా అయితే నాకు హ్యాండ్స్కే అంటేస్తాయి. అలాంటి వాటికి నేను లైనింగే తీసేస్తాను కంప్లీట్గా. ఎందుకంటే కొనడానికి కొనుక్కొస్తాను నేను, ఎందుకంటే కలర్ ఇది కావాలి అది కావాలని లైనింగ్ కొనుక్కొస్తాను. కానీ వాటికి వేయను, ఎందుకంటే లైనింగ్ కాస్ట్ మీరు పెడతారు కాదనట్లా. బట్ వాష్ చేసిన కలర్ పోయినాక వెయ్యం కదా బాడీ మీద. ఒక 2-3 సార్లు వేస్తాము, 4వసారి వేయబుద్ధి అవుతుందా కలర్ పోతే? వేయబుద్ధి కాదు కదా. అప్పుడు లైనింగ్ కాస్ట్ వేస్ట్, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా వేస్ట్. అందుకనేసి నేను అసలు కంప్లీట్గా కొన్నిటికి మాత్రం లైనింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. బేబీస్కి లైనింగ్ వేస్తే ఎక్కువ రోజులు వచ్చి దండానికి ఏమీ లేదు. బేబీస్ ఊరికినే గ్రోత్ అయిపోతారు నిజం చెప్పాలంటే.
వన్ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బేబీలో. ఈ ఫ్రాక్ ఇయర్లీ వేసేస్తారు అనడానికి లేదు కదా. మా అయితే 1 ఇయర్ గట్టిగా వాడతారు పిల్లలు. దానికి లైనింగ్లు వేసి అన్నీ వేసి నాకు అయితే అవసరం లేదు అనిపిస్తుంది. ఇంకా మీ చాయిస్, మీ ఒపీనియన్ అంతే. ఇప్పుడు పెద్దవాళ్ళు వేసుకున్నవి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రెడీమేడ్ అన్నిటికీ లైనింగ్స్ ఉంటున్నాయా? ఆల్మోస్ట్ ఉండవు లైనింగ్స్. ఎందుకని? డిపెండింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి ఆధారపడి ఉండిద్దండి. ఖచ్చితంగా అన్నిటికీ లైనింగ్ వేస్తేనే ఎక్కువ రోజులు వస్తాయి అనేది మన భ్రమ అంతే. నాకు తెలిసినంత వరకు అయితే ఏదైనా కూడా క్లాత్ని బట్టే ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి. మన ఛానల్ వచ్చేపాటికి బ్లాగ్ ఛానల్ 3 ఇయర్స్ నుంచి బ్లాగ్ ఛానల్గా రన్ చేసి ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారు. బ్లాగ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అది అర్థం చేసుకోండి. మన ఛానల్లో బ్లాగ్స్ వస్తాయి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా వస్తాయి. ఎవరికైనా ఇబ్బంది అయితే ఇంక నేను ఏమి చేయలేను, మీ ఇష్టం. ఇంకా మీరు ఏది డిసైడ్ అయితే అది చేయండి, ఇంక మనం ఏం చేయలేము. అదనమాట. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు అనిపిస్తే ఇంకా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలామంది కటింగ్ స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. క్లాసెస్ ఎక్కడ అవుతుందండి? హన్విన్ పెట్టుకొని బేసిక్ నుంచి చెప్పుకుంటూ రావాలంటే కష్టమైపోతుంది. నాకు క్లాసెస్ అనేది ఇప్పుడైతే ప్రెజెంట్ ప్లానింగ్ అయితే ఏమీ లేదండి. ఫ్యూచర్లో ఏమైనా ఆలోచిద్దాము. టైలరింగ్ క్లాసెస్ అనేది ఇప్పుడైతే అసలు అవ్వదు నాకు తెలిసి అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను అని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక బ్లాగ్ ఏమైనా రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తే ఆ బ్లాగ్లో ఈ క్వశ్చన్స్ అనేది క్లియర్ చేస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ అని చెప్పి మీరు పద్దాకా అడుగుతున్నారు, నాకు హార్ట్కి తగులుతుంది. ప్లీజ్ కొంచెం తగ్గించండి, నేను ఖచ్చితంగా పెడతాను. కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీక్లో కంపల్సరీ పెడతాను, ఏదో ఒక రోజు చూసుకొని. నేనైతే మాట ఇవ్వదలుచుకోవాలా పలానా డే అనేది, ఎందుకంటే ఆ డే మిస్ అయిందంటే నా మీద నమ్మకం పోతుంది మీకు. అందుకనేసే ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఏదో ఒకటి తీసుకొస్తాను ఈ వీక్లో. అది మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నా. వీడియోని ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. అలాగే ఇంకేమైనా క్వశ్చన్స్, మా మ్యారేజెస్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. అంటే ఐ థింక్ పర్సనల్ కటింగ్ స్టిచ్చింగ్ వదిలేయండి, పద్దాగా దాని గురించే మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పర్సనల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా నా ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ ఉంది. బట్ అది ఎవరైనా చూడని వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ వేయాలనుకున్నా ఈ వీడియో కింద అయితే వేయండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే అదైతే మాట్లాడేసుకుందాము. వీడియోని ఇంతటితో ఆపేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.